శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చికంలో శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ధనస్థానంలో బుధుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. తృతీయంలో రవి, చతుర్థంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అర్ధాశ్రమ శని ప్రభావం, అలాగే పంచంలో చూసినసరికి మీకు రాహు యొక్క ప్రభావం, షష్ఠ స్థానంలో బృహస్పతి, అలాగే లాభంలో కేతు కనిపిస్తున్నాడు. ఏది ఎలాగున్నా మీ కమ్యూనికేషన్ స్కిల్స్కి, మీ మాటగారితనానికి మీకు లాభాలు వస్తే ఉంటాయి. అందులో ఏం భయపడక్కర్లేదు. ఏ వ్యాపారం చేసినా ఆర్థికంగా బలోపేతం అవుతారో బలహీనపడే అవకాశం అయితే అక్కడ కనిపించదు. సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. ఎందుకంటే కేతు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి వాడు ఏదో రకంగా మీకు లాభం చేయడం. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా లాభాలు ఉంటాయి, ఇంట్లో ఉన్న లాభం ఉంటుంది, వ్యాపారం చేస్తున్న లాభాలు ఉంటాయి. చేయి పైన పూర్వాశ్రమం సంపాదించింది ఏదైతే చేసేది దాని యొక్క రిజల్ట్ కూడా ఇప్పుడు వ్యాపారంలో లాభాలు రావచ్చు. ఏదైనా లాభం అన్నది బాగానే ఉంది కాబట్టి మీరు వరి అవ్వట్లేదు. ఆర్థిక బలం గురించి మీరు ఏం వరి అవ్వట్లేదు. కానీ ఇక్కడ చూసుకుంటే అంటే కుటుంబ స్థానంలో కుజుడు ప్లస్ బుధుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఈ రెండింటి ప్రభావం ఒకసారి మందస్థితి అయినట్టుగా జరుగుతుంది. దాని కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. విక్రమ స్థానంలో రవి, చతుర్థంలో శని, అర్ధాశ్రమ శని ప్రభావం కనబడుతుంది. ఎంత ఆర్థిక బలం పెరిగినా మానసిక ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి కొన్ని ప్రయత్నాలతో చేసుకుని పోవాలి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా మంచి అనుకూలమైన వాతావరణం, కొత్త ఆలోచనలు పెట్టండి. ఏ వ్యాపారం మొదలుపెట్టినా శీఘ్రంగా మొదలుపెట్టండి. పెడితే మీకు మే నుండి గురుబలం పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా దాని యొక్క ఫలితం కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా చేయండి. అలాగే మీరు చేసే శుభవార్తలు వినడానికి అవకాశం దూర బంధువుల నుండి బాగా కనబడుతుంది. శుభకార్యం చేయడానికి కావాల్సిన శ్రీకారం చుట్టండి. కానీ ఈ 15 రోజుల్లో పెద్దగా మార్పు రాకపోయినవి. ఇనిషియేటివ్ మీరు చేశారు కాబట్టి దాని ఫలితం కూడా మీకే వస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం న్యూట్రల్గానే ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి ప్రయత్నం కొంచెం మానుకోండి. విదేశాలు పోయి సెటిల్ చేయాలనుకున్నది ఈ 15 రోజుల్లో గట్టి ప్రయత్నం చేయకండి. నిదానంగా ఉండండి. 15 రోజులు దానివల్ల ఫలితాలు ఏం పెద్దగా చెప్పుకోదగా కనిపించదు. శుక్రుడు రాశిలో ఉండి బలహీనపడి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా కొన్ని భోగభాగ్యాల గురించి డ్రీమ్స్ ఉంటాయి. అవేవి ఫుల్ఫిల్ అవ్వు. ఊరికనే వాళ్ళ కోసం కంగారు పడి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మాత్రం చేయకండి. ఓకే, ఇంకా ట్రేడింగ్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మీరు ట్రేడింగ్లో గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ వాటి మీద, మైన్స్ మీద ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నించండి. అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద కూడా. లక్కీ నెంబర్ చూసుకుంటే నెంబర్ 3 మీకు పాజిటివ్గానే ఉంటుంది. ఆరోగ్య విషయంకి వచ్చినప్పుడు అంటే కొంచెం థైరాయిడ్, కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ బ్రెయిన్కి సంబంధించిన న్యూరో ప్రాబ్లమ్లు కొంత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఏమైనా అనిపిస్తే మాత్రం కొంచెం మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. దానివల్ల కుటుంబపరంగా ఉన్న కొన్ని సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిక్కుముళ్ళ నుండి బయటపడతారు, కోర్టు వ్యవహారాల నుండి బయటపడతారు. అలాగే వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి వ్యవహారాల్లో కూడా కొంచెం మార్గం కనబడుతుంది. ఎలా సులువు మార్గాలు. ఇంట్లో జరుగుతున్న గొడవలు, చిరాకుల పరాకులకి ఎవరో మధ్యవర్తిత్వంగా వచ్చి మనకు సహాయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.